నా టాక్సిక్ అనేది ది ఒరిజినల్, ది బోల్డ్, ది అంబిషియస్, ది ఫైర్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే మామూలుగా లేదు, అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవడు పాన్ ఇండియా హీరో అన్నది యశ్నే, ఒక హాలీవుడ్ హీరో, ఒక కట్అవుట్ హీరో అని. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్ అంటారు కదా, అది ఈ సినిమాలో చూపించింది. ఒకప్పుడు మా మగజాత అని మొత్తం జానిసింతో, ఇప్పుడు మా యశ్. నిజంగా వీళ్ళిద్దరు ఇంప్రెషన్ తీసుకోండి. ఎవరికైనా పిల్లలు ఉండకపోతే ఈ సినిమాకి రండి, పిల్లల్ని కనండి. ఆ రేంజ్ లో ఉంది అసలుకి. ఆ ఫస్ట్ హాఫ్ లో అయితే ఆ హీరోని అయితే అడవి మంచి కన్నా దారుణంగా అవుతున్నది. ఆ మొగధీర సినిమాలో రామ్ చరణ్ అంటాడు, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రామాయణం చెప్పేసారు అంటాడు. ఈ సినిమాలో ఒక్కొక్క హీరోని కాదు 100 మంది హీరోయిన్లు వచ్చినా సరే పిల్లల్ని గంట అని చెప్పేసి అంటుండు. ఆ విధంగా ఆ రేంజ్ లో ఉంది. అడవి మంచి అయ్యా, మొరిటోడయ్యా మావాడు, ఏమనుకోకండి. వాళ్ళ నాన్న బస్సు టికెట్లు కొడతాడు, ఈనేంద్ర బాబు పాన్ ఇండియా ఇట్లు కొడుతుండు, ఆ కలెక్షన్ ఇట్లు కొడుతుండు, అసలుకి ఇండస్ట్రీ ఇట్లు కొడుతుండు. సినిమా చూడడానికి జనాలు థియేటర్కి వస్తున్నారు. మళ్ళీ ఒకటి చెప్తా, పక్క రాష్ట్రం నుంచి వచ్చుండే తొక్కేదామని చూస్తుండే, ఆడ ఉన్నది అల్లాడప్ప హీరో కాదు, ఓ పాన్ ఇండియా హీరో. అంటే కొంతమంది కూడా అంటారు వీడు చిన్న సినిమాలు చేసుకుంటా పాన్ ఇండియా హీరో. మా ఓట్ చేసిన ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా సినిమానే. ఆఖరికి రేపో మాపో హాలీవుడ్ హీరోలా కూడా మారుతాడు. రేంజ్ హీరో కట్అవుట్ చేస్తూ కొన్ని నమ్మాడు. బాబా మన హీరోలను చూస్తే బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కరితోనే ముగ్గురు పిల్లలు అన్నాడు అన్న. అసలుకి ఆ కైరా అద్వాని అయితే అడవి మంచిగా దారుణంగా తిన్నాడు. ఆ రుక్కునైతే మా ఇంట్లో ఉంటాడు కుక్కు, ఈ సినిమాలో హీరోయిన్ పేరు రుక్కు. ఆ రుక్కునైతే రుక్కు అని చెప్పేసి మొత్తం పిప్పి చేసి వదిలేసిండు. ఇదంగా చెప్తున్నా కదా, పశుపతి కన్నా దారుణం వీడు. ఈయన మాత్రం ఆపకపోతే ప్రతి హీరోయిన్ పెళ్లి చేసుకునేటట్టు ఉంటారా బాబు. నిజంగా చాలా బాగా అనిపించింది. అలా ఉన్నదే హాలీవుడ్ హీరోలా ఉండు, హాలీవుడ్ రేంజ్ లో అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా అక్క చెల్లెల్ని తీసుకురాకండి. ఈ సినిమాని మా అక్కని తీసుకొని వచ్చినా నేను, వద్దంటే చెప్తే వినలేదు. బావతో చూసే సినిమా అనేది, బావతో పోనంటే ఆ యశ్ బాగుంటాడు, పండల్ వీడు అన్నాడు, మొత్తం కార్నర్ కానిస్తుండు. అయ్యా ఆమె పేరు లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్, నీకు ఏం బెడ్రూములు దొరకలేదా? మొత్తం కార్లనే, సోఫాలనే, అవి ఏవో మంచి మంచాలను ఉంచలేదు. ఆ మంచాలన్నీ ఆయన బాడీ తిరిగిపోతున్నాయి. నిజంగా ఒకప్పుడు యానిమల్, ఒకప్పుడు అర్జున్ రెడ్డి, ఆ రెండు డిలీట్ చేయడం రాండి. ఈ సినిమాతో మీ పిల్లలతో రాండి. నిజంగా ఈ 2200 కొట్టినా పర్లేదు, 4200 కొట్టినా పర్లేదు. ఆ రేంజ్ లో అనిపిస్తుంది నాకైతే. చెప్తున్నా కదా, ఈ టికెట్ల కలెక్షన్ ఎంత వస్తుందో ఓయో రూమ్ లో కూడా అంతే. టాక్సిక్ మూవీ అలా ఎలా అనిపించింది? టాక్సిక్ అంటే తలపోటు వచ్చింది, మామూలుగా లేదు. ఎందుకంటే సినిమా తీసుకోవడం ఏంటారు నానే ఎట్టి నుంచి ఎట్టి వెళ్తుందో తెలీదు. అసలు నా వరకు చూసుకుంటే అసలు సినిమా అయితే బాగాలేదన్న. ఒక యశ్ గారు యాక్టింగ్ సూపర్ అనమాట. 2-3 ఫైట్లు బాగున్నాయి సినిమాలో. లేడీస్ ఒక ఫైట్ ఉంటుంది రెస్టారెంట్ లో, ఆ ఫైట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాలో బాగా అనిపించింది. ఇంకా స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ టోటలే మైనస్ అనమాట. ఇంకా డైరెక్షన్ కోసం మాట్లాడే విషయమే లేదనమాట. యశ్ గారి కోసం ఇంకొకటి ఎవరైనా ఫ్యాన్ వెళ్ళాలి తప్ప సినిమా కోసం అసలు ఆ థియేటర్ లో అడుగు కూడా పెట్టకలేదు. మళ్ళీ టికెట్ రేట్ కూడా ఎక్కడ పెంచారు. ఈ మధ్య కాలంలో టికెట్ రేట్లే పెరగలేదు. అందరూ వస్తున్నారంటే ఈ సినిమాకి టికెట్ రేట్ పెంచారు. దిల్ రాజు గారు 200 పెట్టి 150 కోట్లు పెట్టి ఈ సినిమాని కొన్నారు. ఆయన టోటలీ లాస్ అనమాట. 50 కోట్లు కూడా కలిసేది సినిమాలో తెలుగులో అయితే మాత్రం. ఎందువల్ల అంటే ఫస్ట్ హాఫ్ ఏదో వచ్చాం కదరా చూసాం కదరా అనిపిస్తుంది. ఆ నయనతార గారి క్యారెక్టర్ కావచ్చు, లేదంటే మన పేరు మన యశ్ గారి క్యారెక్టర్ కావచ్చు, కీరాద్వాన్ గారి క్యారెక్టర్ కావచ్చు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసే విధంగా అనిపిస్తే ఓకే అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి సీన్ కి కంటిన్యూషన్ ఉందో ఎటు నుంచి ఎట్టిపోతుందో తెలియదు. లాస్ట్ 20 నిమిషాలు నిజంగా చెప్తున్నాను, లాస్ట్ 20 నిమిషాలు వాడి పిచ్చోడు అవడం కాదు, మమ్మల్ని పిచ్చోడు చేసే థియేటర్ లో 20 నిమిషాలు ఉండగా సినిమా ఉండగా ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని లేచి నుంచి ఉన్నారన్నమాట. అంతలాగా అనిపించింది. ఈ మధ్యకాలంలో ఇంత దారుణంగా నేను రివ్యూ చెప్పాల్సిన అవసరం అనుకోలేదు నేనైతే మాత్రం. పాజిటివ్ అయితే ఫైట్లు, బీజిఎం, హీరో యాక్టింగ్, ఈ 3 పాజిటివ్. మిగతాది ఏది కూడా పాజిటివ్ లేదు. హాలీవుడ్ రేంజ్ లో నారాయణ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ లేదా విఎఫ్ఎక్స్ కానీ అన్ని కూడా చాలా బాగా అనిపించినాయి. హాలీవుడ్ రేంజ్ మనకు కనిపించింది. హీరోయిన్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? సినిమాలో హీరోయిన్స్ ఉండాలి ఏదో హైప్ కోసం పెట్టారు తప్ప ఎవరిని సరిగ్గా వాడుకోలేదు. ఎటు వచ్చి నయనతార గారిది, కీరాద్వాని గారిది
కొంచెం క్యారెక్టర్స్ ఎక్కువ అంటే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నది తప్ప మిగతా వాళ్ళకి అందరికీ ఏమీ లేదు, వచ్చారు పోయారు అంతే. అన్న ఖచ్చితంగా చెప్తున్నాను, ఇరుముడు తీసి టాక్సిక్ తీసి ఎంత పెద్ద తప్పు చేశారో కరెక్ట్ గా మళ్ళీ సండేకి అలాగా మళ్ళీ సేమ్ సండే అవసరం లేదు, ఫ్రైడే సాటర్డే అలాగా వీకెండ్ కి అలా మళ్ళీ టాక్సిక్ తీసి ఇరుముడు వేస్తారన్న. నిజంగా చెప్తున్నాను, డబ్బులు కావాల్సి ఉంటుంది. బాగా ప్లస్ ఎవరు సాయంత్రానికే ఖాళీ అయిపోతున్నాడు థియేటర్. ఓవరాల్ గా నేను చెప్పొచ్చు మౌత్ చాక్ తో ఏదైనా రీచ్ అయ్యేది, కానీ ఆల్రెడీ సినిమా అట్టర్ ఫ్లాప్ అని చెప్పి బయట టాక్. నేను అదే చెప్తున్నాను, ఫ్లాప్ సినిమా. ఓవరాల్ నా వరకు చూసుకుంటే మీ డబ్బులు సేవ్ అవ్వాలని టాక్సిక్ రాకండి అంతే. రేట్లు కూడా పెంచారు దానికి. ఏమి లేదన్న, 200 పెట్టినా 100 పెట్టినా సినిమాకి ఒకే అంతే, ఒకటే మొక్క.